మొదటి పదవు మీరు వారి ఎంత లక్షణ
ఇశ్రాయేలు వారికి ఏంటంటే ఒక ఎప్పుడు ఎలా అందుకు వారి మార్గ ఆయాసము చేత. నా తలం ఏంటంటే మన తరములో కూడా చాలా మంది క్రైస్తవ బిడ్డలు సనగడానికి కారణం ఏంటంటే దేవుని మార్గం ఏంటో, దేవుడు నడిపించే మార్గం ఏంటో వారికి అర్థం కావడం లేదు. నా వైపు చూడండి. ఈ వాక్యం చదివిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన ఒక మాట, ఐగుప్తు నుంచి కానాను వెళ్ళడానికి వేరొక మార్గం ఉంది. కొన్ని రోజులు నడిస్తే చాలు. కానీ మీరు వాక్యం చదివితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలనే ఆ మార్గములో తీసుకుని వెళ్ళలేదు. నా తలం ఏంటంటే మనకందరికి షార్ట్ కట్ అంటే చాలా ఇష్టం. వెంటనే పొందాలి, వెంటనే వెళ్ళాలి కదండి. ఉదాహరణ చెప్తున్నా. రావులపాలెం నుంచి నాకు రాజమండ్రి వెళ్ళడానికి విజయవాడ వెళ్ళడానికి 2 మార్గాలు. మొదటి మార్గం తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ. రెండవ మార్గం రాజమండ్రి వచ్చి హైవే ఎక్కితే ఈజీగా విజయవాడ వెళ్ళొచ్చు. నాకే మార్గం ఇష్టం? నాకు హైవే ఇష్టం. ఎందుకంటే తణుకులో ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అది దాటి వెళ్ళాలంటే చాలా కష్టం. తాడేపల్లిగూడెం రోడ్డు చాలా నేరో, చిన్నది. అది దాటి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ రాజమండ్రి వచ్చి హైవే ఎక్కితే హాయిగా కూర్చుంటే విజయవాడ వెళ్ళొచ్చు. నాకే మార్గం ఇష్టం? నాకు హైవే ఇష్టం. నా తలంపు నాకే కాదు, మనకందరికీ అదే ఇష్టం. వెంటనే పొందాలి. నేను ఎప్పుడు కూడా ఈ మాట చెప్తానండి. ఇప్పుడు విక్టరీ బజార్ అలాంటి పెద్ద పెద్ద షాపుకి మీరు వెళ్తే అక్కడ ఇన్స్టంట్ చపాతి, ఇన్స్టంట్ పొరోటా ఇదన్నీ దొరుకుతాయి. ఇంటి దగ్గర చపాతీ తయారు చేయాలంటే చాలా కష్టం. కానీ విక్టరీ బజార్లో నుండి ఇన్స్టంట్ చపాతీ తీసుకొస్తే 2 నిమిషంలో మనం చపాతీ తయారు చేయొచ్చు. అంటే మన తరములో ఎవరికి కూడా కష్టపడడం పెద్ద ఇష్టం లేదు. పాతకాలంలో కదండి, చపాతీ తయారు చేయాలంటే పిండి తీయడం, కలపడం మీకు తెలుసు కదా, చాలా కష్టపడాలి. కానీ ఈ తరములో కంపెనీ వారికి బాగా తెలుసు ఎవరికి కూడా పెద్దగా కష్టపడడం ఇష్టం. అందుకు వారిని ఇన్స్టెంట్గా తయారు చేసి పెడుతున్నాం. ఇప్పుడు చాలా ఇంటిలో జస్ట్ భోజనమే తయారు చేయడం, కర్రీ అన్ని కర్రీ పాయింట్ దగ్గరే. ఎందుకంటే ఇంటి దగ్గరే సాంబార్ తయారు చేయాలంటే చాలా కష్టం. కానీ 20 రూపాయలు ఇస్తే చాలు, 2 నిమిషంలో సాంబార్ ప్యాకెట్ ఇంటికి వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా ఉంటాయి? మన తరములు ఎవరికి కూడా కష్టపడడం పెద్ద ఇష్టం. అందరికీ అన్ని వెంటనే కావాలి, త్వరలో పొందాలి. నేను చెప్పే మాట, ఈ రోజు పొద్దునే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి సాయంకాలం లోపల ఆ వాగ్దానం దేవుడు మన చేతిలో పెడితే మనం అందరూ హ్యాపీ. అప్పుడు లేనిపోని స్తుతులు కూడా వస్తాయి. ప్రభువా, నీలాంటి గొప్ప దేవుడు వేరే
నువ్వు మంచివాడు, గొప్పవాడు, లేనిపోని స్తుతులు కూడా. కానీ ఎప్పుడైనా దేవుడు మన వైపు చూసి ఆగు అని చెప్తే మనకు చాలా కష్టం. అంటే నేను చెప్పే మాట, మన దేవుడు సులువైన మార్గములో నడిపించే దేవుడు కాదు అని నేను చెప్పడం లేదు. కొన్నిసార్లు నడిపిస్తారేమో, కానీ ఎల్లప్పుడూ అలాగే నడిపించే దేవుడు కాదు. ఎందుకంటే ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన మాట, కొన్ని రోజులు నడిస్తే చాలు, ఈజీగా కానాను దేశం వెళ్ళొచ్చు. అలాంటి మార్గం ఉన్నప్పుడు దేవుడు ఈ ప్రజల్ని ఆ మార్గములో తీసుకుని వెళ్ళకుండా వేరొక మార్గములో నడిపించారు. అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనం అనుకున్న మార్గం కాదు దేవుని మార్గం. మనకు షార్ట్ కట్ అంటే ఇష్టం, కానీ దేవుడు ఎల్లప్పుడూ మనల్ని అలా నడిపించే దేవుడు కాదు. ఒక ఉదాహరణ చెప్పి మీకు అర్థం అవడానికి నేను ముందుకు వెళ్తాను. అబ్రహాము సారా పెళ్లి అయిన తర్వాత 2వ సంవత్సరం లేకపోతే 5వ సంవత్సరం వారికి ఒక గర్భబలం ఇవ్వడానికి దేవుడు సమర్థుడే కదా? చెప్పండి, సమర్థుడే. అవసరమైతే 2వ సంవత్సరం లేకపోతే 5వ సంవత్సరం ఒక గర్భబలం ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. మనం ఈ బైబిల్ చదివితే ఎంతో మందికి వెంటనే గర్భబలం ఇచ్చిన దేవుడు. అబ్రహాం గారి జీవితం గురించి చదివిన తర్వాత నాకు అర్థమైన మాట, అబ్రహాం గారిని దేవుడు వేరొక మార్గములో నడిపించాడు. అంటే అందరిని నడిపించే మార్గం కాదు, వేరొక మార్గములో దేవుడు అబ్రహాం గారిని నడిపించాడు. ఇంకా చెప్పాలంటే కొందరికి సంవత్సరం తర్వాత, 2 సంవత్సరం తర్వాత, 5 సంవత్సరం తర్వాత గర్భబలం ఇచ్చిన దేవుడు అబ్రహాం జీవితంలో చేసిన కార్యం ఏంటంటే 24 సంవత్సరం ఆయననే కూర్చోబెట్టి 25వ సంవత్సరం ఇస్సాక్ అని వాగ్దానం ఆయన చేతిలో పెట్టారు. నేను చెప్పే మాట, కొందరికి వెంటనే ఇచ్చిన దేవుడు అబ్రహాం గారి జీవితంలో ఆలస్యం చేయడానికి కారణం ఏంటి? అందరినీ నడిపించిన మార్గములో కాకుండా అబ్రహాం గారిని వేరొక మార్గములో నడిపించడానికి కారణం ఏంటి? ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాట అదేంటంటే, 2వ సంవత్సరం లేకపోతే 5వ సంవత్సరం ఒక గర్భ బలం ఇస్సాక్ అని వాగ్దానం దేవుడు అబ్రహాం గారి చేతిలో పెడితే అబ్రహాం గారు ఇస్సాకుకు తండ్రి అవుతారు. కానీ దేవుని ప్రణాళికలో అబ్రహాం కేవలం ఇస్సాకుకు తండ్రి అవడం కాదు, విశ్వాసులకు తండ్రి అవ్వాలి. అందుకు నా దేవుడు చేసిన కార్యం ఏంటంటే వెంటనే ఇవ్వకుండా కొంచెం ఆలస్యం చేశాను. అలాగైతే ఈరోజు రాత్రి నేను ఒక మాట చెప్తాను. ప్రభువా, వెంటనే ఇచ్చిన స్తోత్రం, ఆలస్యంగా ఇచ్చిన స్తోత్రం. ఎందుకంటే వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన మాట, అబ్రహాం జీవితంలో దేవుడు ఆలస్యం చేయడం ఆయన మేలు కొరకే. అలాగైతే ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందితో చెప్తున్న ఒక మాట, అందరికీ వెంటనే ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం చేస్తే అది మన మేలు కొరకు అని మనం తెలుసుకోవాలి. అందుకు నేను ఒక మాట చెప్తాను, మీరు హల్లెలూయా చెప్పాలి. ఏ మాట అంటే, దేవుడు వెంటనే ఇచ్చిన స్తోత్రం హల్లెలూయా, ఆలస్యంగా ఇచ్చిన స్తోత్రం హల్లెలూయా. ఇవ్వకపోయినా దానికి తక్కువ మంది స్తోత్రం చెప్పారు. వెంటనే ఇచ్చిన స్తోత్రానికి చాలా మంది హల్లెలూయా చెప్పారు. ఆలస్యంగా ఇచ్చిన స్తోత్రం కొంతమంది చెప్పారు. ఇవ్వకపోయిన స్తోత్రానికి చాలా తక్కువ మంది చెప్పారు. ఈ సందేశం చివరి వరకు మీరు వినాలి, అప్పుడు ఈ మాట ఏంటో మీకు అర్థమవుతాయి. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక్కొక్కరినే ఒక్కొక్క మార్గములో నడిపించే దేవుడు మన దేవుడు.
నన్నే నడిపించే మార్గం కాదు, అయ్యగారిని నడిపించే మార్గం. అయ్యగారిని నడిపించే మార్గం కాదు, ఆ సిస్టర్ గారిని నడిపించే మార్గం. ఆ సిస్టర్ గారిని నడిపించే మార్గం కాదు, వేరొక సహోదరిని నడిపించే మార్గం. ఒక్కొక్కరినే దేవుడు ఒక్కొక్క మార్గంలో నడిపిస్తాడు. మనల్ని ఎలా నడిపించాలో దేవునికి బాగా తెలుసు. ఒక మాట చదవండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. విశ్వాసమును బట్టి అబ్రహాం అదే 8వ వచనం కదా. ఒక నిమిషం, 8వ వచనం. అబ్రహాము పిలవబడినప్పుడు ఆ, ఆ, మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలు వెళ్ళ. అబ్రహాం గారిని దేవుడు పిలిచిన విధానం, నడిపించిన విధానం మీరు ఒకసారి చూడండి. ఈ రోజు నేను మీతో అబ్రహాం గారిని దేవుడు ఎక్కడికి నడిపించారు అని అడిగితే మీరు అందరూ ఏం చెప్తారు? కానాను, మనకు తెలుసు. కానీ ఆ రోజు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక ప్రశ్న అడగండి, అబ్రహాం గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తన జవాబేంటి? నాకు తెలియదు. ఎందుకంటే ఈ మాట మీరు ఒకసారి చూడండి, అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు తర్వాత అడుగు ఎలా పెట్టాలో ఆయనకి తెలియదు. అంటే మార్గం తెలియదు. ఎక్కడికి దేవుడు తీసుకువెళ్తున్నారు గమ్యం ఆయనకి అసలే తెలియదు. ఇంకా చెప్పాలంటే అబ్రహాం గారిని దేవుడు నడిపించిన విధానం గురించి చెప్పాలంటే మార్గం ఏంటో తెలియదు, గమ్యమేంటో అసలే తెలియదు. ఇప్పుడు వచ్చే నెల 16వ తారీఖు విజయవాడలో మీకు ఒక పెళ్ళి అనుకోండి. ఈ రోజే మీ చుట్టాలు వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయారు. నా తలం ఏంటంటే మనలో చాలా మంది వచ్చే నెల పెళ్లి కొరకు ఇప్పుడే ఎంత సిద్ధపడో. ఇంకా చెప్పాలంటే కొంతమంది స్త్రీలు ఆ పెళ్లికి ఏ సారీ బాగుంది ఇప్పుడు నుంచే ఆలోచన, ఏ హెయిర్ స్టైల్ బాగుంది ఇప్పుడు నుంచే ఆలోచన, అవసరమైతే 10 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుని ఆ ప్రయాణం కొరకు ఎంత సిద్ధపడో. మనమందరం ప్రతి ప్రయాణం ముందు చాలా సిద్ధపాడు. ఉదాహరణ చెప్తున్నా, ఈ బ్రదర్ గారిని కొవ్వూరు బస్ స్టాండ్లో నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఎక్కడికో వెళ్ళడానికి బస్ కాంప్లెక్స్లో వెయిటింగ్ అని. నేను దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రశ్న, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన దగ్గర ఒక జవాబు, నేను రాజమండ్రి వెళ్ళాలి, నేను విజయవాడ వెళ్ళాలి, ఏదో ఒక జవాబు. కానీ నేను అడుగుతున్నప్పుడు ఆయన నాకు తెలియదు అని చెప్తే నేనేమనుకుంటాను? అంతే కదండి. ఇప్పుడు అబ్రహాం గారిని మీరు ఒకసారి చూడండి, అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక ప్రశ్న అడగండి, దేవుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? జవాబేంటి? నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చదివిన మాట మీరు చూడండి, అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగక ఆయన బయలుదేరారు. నేను చెప్పే మాట ఒకటే, అబ్రహాం గారిని దేవుడు నడిపించిన విధానం మీరు చూస్తే తర్వాత అడుగు ఎలా పెట్టాలో ఆయనకి తెలియదు. అంతేకాదు గమ్యమేంటో ఆయనకి తెలియదు. ఇంకా చెప్పాలంటే మార్గం తెలియదు, గమ్యం అసలే తెలియదు. ఇప్పుడు బైబిల్లో ఇంకా ఒక భక్తుడు, తన పేరు యోసేపు గారు. ఎవరండి? యోసేపు గారి చరిత్ర చదివిన తర్వాత నాకు వచ్చిన తలంపు ఏంటంటే, యోసేపు గారికి గమ్యం తెలుసు కానీ మార్గం తెలియదు. గమ్యం తెలుసు అని నేను చెప్పడానికి కారణం, మీరు వాక్యం చదివితే ఒకరోజు యోసేపు గారు ఒక కళ చూశారు. కళలో దేవుడు చూపించిన మాట ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆయన ముందు నమస్కరించడం. ఆ కళకి అర్థం ఏంటి? తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు అందరూ నమస్కారం పెట్టే స్థాయిలో
సింహాసనములో నేను నిన్నే కూర్చోబెట్టబోతున్నా. అర్థమైందండి? అంటే గమ్యం గురించి దేవుడు ముందుగా మాట్లాడారు. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, దేవుడు మార్గం గురించి మాట్లాడారా ఏదైనా? నా కుమారుడా, నువ్వు ఆ సింహాసనం ఎక్కాలంటే నువ్వు గోతిలో పడిపోవాలి. అక్కడ నుంచి సహోదరులు నిన్నే పైకి లేపి వారు అమ్ముతారు. అక్కడ నుంచి నువ్వు పొత్తీఫర్ ఇంటికి వెళ్ళాలి. అక్కడ నుంచి నువ్వు జైలుకి వెళ్ళాలి. ఈ మార్గం గురించి అంత ముందుగా దేవుడు ఏదైనా మాట్లాడారా? లేదు. నా తలం ఏంటంటే ముందుగా చెప్తే బాబోయ్ నాకు వద్దు అని చెప్పేవాడేమో. అందుకు దేవుడు చేసిన పని ఏంటంటే గమ్యం గురించి మాట్లాడి అక్కడికి వెళ్ళడానికి మార్గం గురించి ఏమీ చెప్పలేదు. నేను చెప్పే మాట ఒకటే, అబ్రహాం గారికి గమ్యం తెలియదు, మార్గం తెలియదు. యోసేపు గారికి గమ్యం తెలుసు, కానీ మార్గం తెలియదు. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, వీరందరూ ప్రభు పిలిచినప్పుడు బయలుదేరడానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఒకటే, మార్గం మాకు తెలిసినా తెలియకపోయినా, గమ్యం మాకు తెలిసినా తెలియకపోయినా, పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. ఆయన మార్గ మధ్య మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, అందరూ ఒకసారి నా వైపు చూడండి. దాదాపు 10 సంవత్సరాల ముందు నేను కేరళలో పరిచర్య చేసి అక్కడ నుంచి దేవుడు నన్ను గుజరాత్ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి నేను నా భార్య కలిసి గుజరాత్లో పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట, నువ్వు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నా పరిచర్య చేయాలి. నాకు తెలుగు ఒక్క మాట కూడా అప్పుడు తెలియదు. ఇక్కడ ఎవరినే పరిచయం లేదు. నాకు తెలిసే ఏ భాష ఇక్కడ ఉన్న వారికి ఎక్కువ తెలియదు. నేను అనుకున్న మాట, ఏం చేయాలి? కానీ ఈరోజు నేను చెప్పే మాట, బయలుదేరినప్పుడు నాకు మార్గం తెలియకపోయినా తర్వాత అడుగు ఎలా ముందుకు పెట్టి వెళ్ళాలో నాకు తెలియకపోయినా పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. ఆయన చెయ్య పట్టుకుని ఇప్పుడు వరకు నన్ను నడిపించాడు. నేను తర్వాత మీకు చెప్తాను ఈ అంశం గురించి. కానీ నేను చెప్పే మాట ఒకటే, మార్గం తెలియకపోయినా, గమ్యం తెలియకపోయినా, యోసఫ్ అయినా అబ్రహాం గారైనా వీరందరం బయలుదేరడానికి కారణం ఏంటంటే పిలిచిన దేవుడు నమ్మకస్తుడు అని నమ్మకం. ఈరోజు నేను చెప్పే మాట అదే. దేవుడు మనల్ని ఎలా పిలిచినా మీలో చాలా మందికి తర్వాత అడుగు ఎలా పెట్టాలో ఇంకా అర్థం కావడం లేదు. దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నారో బహుశా తెలియడం లేదేమో. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో చెప్పే మాట, మార్గం తెలిసినా తెలియకపోయినా మనమందరం ప్రభు వైపు చూసి ఆయన మీద విశ్వాసం ఉంచి మనమందరం నడవాలని దేవుడు కోరుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు నుంచి నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఇశ్రాయేల్ ప్రజలు సనగడానికి కారణం ఏంటి? మార్గ ఆయాసము చేత. అంటే అలాంటి మార్గములోకి దేవుడు వారినే నడిపించారు. రండి, 107వ కీర్తన 4, 5 వచనాలు ఎవరైనా చదివి సహాయించండి. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరిగిలాడుచుండి నివాసపురమేమి వారికి దొరకకపోయిను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో, ఇందాక సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనంలో ప్రజలు సనగడానికి కారణం ఏంటో మనం చదువాం. ఏంటి? మార్గాయాసం చేత వారి ప్రాణం సొమ్మసిల్లిపోయి గనుక వారి దేవునికి మోషే గారికి విరోధముగా సనగడం మొదలుపెట్టారు. ఆ మాటకి విశదీకరణ 107వ కీర్తన 4, 5 వచనంలో మీరు చూడొచ్చు. ఎందుకంటే మార్గాయాసం అంటే ఏంటో, ప్రాణం సొమ్మసిల్లిపోవడానికి కారణం అంటే ఏంటో ఈ 107వ కీర్తన 4, 5 వచనంలో మీరు చదవచ్చు. ఇప్పుడు మరలా చదువమ్మా.
4వ వచనం. వారు అరణ్యమందలి. ఒక్కొక్క మాట మీరు గమనించండి. దేవుడు వారిని ఎక్కడికి నడిపించారు? నేను అడుగుతున్న ప్రశ్న, మన దృష్టిలో దేవుని మార్గం అంటే ఎలా ఉండాలి? ఏమా, మీ దృష్టిలో దేవుని మార్గం అంటే ఎలా ఉండాలి? నా తలం ఏంటంటే, కింద ఒక రెడ్ కార్పెట్ పెట్టి అందులో రోసా ఫ్లవర్ కూడా పెట్టి కాలిలో చిన్న రాయి కూడా గుచ్చుకోకుండా దేవుడు వచ్చాయి బిడ్డ అని చెప్తే మనం అది చూసి ఏం చెప్తాం? ఇదే దేవుని మార్గం కదండి. మన దృష్టిలో దేవుని మార్గం అంటే అలా ఉండాలి. కానీ ఈ మాట మీరు ఒకసారి చూడండి, ఎలాంటి మార్గములోకి దేవుడు వారిని నడిపించారు? ఒక్కొక్క మాట. మొదటి మాట ఏంటి? అరణ్యమందలి. రెండవ మాట, ఎడారి త్రోవలో ఆయన వారిని నడిపించారు. నేను అడుగుతున్న ప్రశ్న, దేవుడు ఎడారి త్రోవలోకి నడిపిస్తారా? ఏమా, రండి. హోషేయ గ్రంథం, హోషేయ 2వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట దానినే ఆకర్షించి, ఒక నిమిషం, పిమ్మట దానినే అంటే ఎవరినే? హోషేయ గ్రంథం మీరు చదివితే, హోషేయ గ్రంథానికి కంటెంట్ ఏంటంటే, దేవుడు భర్త, ఇశ్రాయేల్ ప్రజలు భార్య. భర్తనే విడిచిపెట్టి వేరే వారు వెనక్కి పరిగెట్టిన ఈ భార్యని ప్రేమ చేత మరలా తన దగ్గరికి తీసుకొచ్చిన భర్త గురించి హోషేయ గ్రంథములో మీరు చదవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఆ మాట చదవండి. పిమ్మట దానినే ఆకర్షించి అరణ్యములోనికి, అంటే ఈ భర్త భార్యని ఎక్కడికి తీసుకువెళ్తున్నారంటే, ఏమా, నా తలం ఏంటంటే, పెళ్లి అయిన తర్వాత హనీమూన్ వెళ్ళడం చాలా మందికి అలవాటు. భర్త భార్య దగ్గరికి వచ్చి, నా ప్రియతమా, నేను నిన్నే రాజస్థాన్ ఎడారిలోకి హనీమూన్కి తీసుకువెళ్తాను అని చెప్తే భార్య ఏం చెప్తారు? నేను రాను. ఊటీ కొడైకెనాల్ అయితే వస్తాను, కానీ ఎడారిలోకి నేను, ఎందుకంటే మనలో ఎవరికి కూడా అరణ్యములోకి వెళ్ళడం అంత పెద్ద ఇష్టం. కానీ ఈ భర్త తన భార్యనే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే, అరణ్యములోకి కొనిపోయి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఈ భర్త భార్యని అరణ్యములోకి తీసుకువెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ ఒక మాట ఉంది, కిందకి చదువమ్మా. అక్కడ, ఎక్కడ? అరణ్యములో దానితో ప్రేమగా, అంటే ఆ మాటకి అర్థం ప్రియుని మధుర స్వరం వినాలంటే ఎక్కడికి వెళ్ళాలి అందే ఆ మాటకి అర్థం. నేను ఒక చిన్న ప్రశ్న అడిగి ముందుకు వెళ్తున్నా. మన సుఖ అనుభవములో విన్న దేవుని స్వరం కంటే అరణ్య అనుభవములో విన్న దేవుని స్వరం ఎంత గొప్పది. అలాగైతే అప్పుడప్పుడు అరణ్య అనుభవములోకి నడిపించే దేవునికి ఎంతమంది స్తుతి చెల్లించడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. నేను చెప్పే మాట ఒకటే, మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఉద్యానములోకి నడిపించే దేవుడు కాదు. అప్పుడప్పుడు ఆయన మనల్ని అరణ్యములోకి నడిపిస్తారు. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించిన మార్గం మీరు గమనించండి. మరలా చదవండి, 107వ కీర్తన 4వ వచనం. వారు అరణ్యమంతలి ఎడారి త్రోవలో తిరిగిలాడుచుండి నివాసపురం ఏది వారికి దొరకకపోయింది. చూడండి ఎలాంటి మార్గంలో దేవుడు నడిపించారు. అది ఎలాంటి మార్గం అంటే అరణ్య మార్గం, ఎడారి త్రోవ. వారు ఎలా నడిచారంటే తిరిగిలాడుచు. నివాసపురం ఏది వారికి, అంటే ఆ మాటకి అర్థం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి చిన్న చోటు కూడా వారికి లేదు. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను. మీలో ఎవరైనా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి బస్సులో, ఆర్టీసీ బస్సులో కొవ్వూరు నుంచి బయలుదేరారు అనుకోండి. మీరు దాటి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మీకేమో ఆకలి,
కానీ డ్రైవర్ గారు తర్వాత స్టాప్ విజయవాడే అని చెప్పి ఎక్కడ ఆఫ్ చేయకుండా తీసుకుని వెళ్తున్నారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీకేమో చాలా దాహం, కానీ ఆయన ఎక్కడ ఆఫ్ చేయకుండా తర్వాత స్టాప్ విజయవాడే చెప్పి తీసుకువెళ్తున్నారు. ఇంకా కొంచెం దూరం ముందుకు వెళ్ళినప్పుడు మీకు వాష్రూమ్కి వెళ్ళాలి, ఆయన ఆఫ్ చేయకుండా తీసుకువెళ్తున్నారు. నేను అడుగుతున్న ప్రశ్న, ఆ ప్రయాణం ఎలా ఉంది చెప్పండమ్మా? చాలా. కానీ ఆకలి వచ్చినప్పుడు రెస్టారెంట్ దగ్గర ఆఫ్ చేసి వెళ్ళి తిని రండమ్మా. దాహం వచ్చినప్పుడు కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆఫ్ చేసి వెళ్ళి తాగిరండి. వాష్రూమ్కి వెళ్ళాలి, ఏదో హోటల్ దగ్గర ఆఫ్ చేసి వెళ్ళి రండి అని చెప్తే మీరేం చెప్తారు? ఆ ప్రయాణం ఎలా ఉంది? మనకు మంచి ప్రయాణం అంటే ఎలా ఉండాలి? అన్నీ ఏదైనా తేడా వస్తే మనం ఏం చెప్తాం? అర్థమైందండి? ఒక ఉదాహరణ కూడా చెప్తాను. అనుకోండి, ఈ రోజు రాత్రి కూడికి అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి రేపు రావులపాలెం నుంచి మళ్ళీ రాజమండ్రి వచ్చి నేను ట్రైన్ ఎక్కి కేరళ వెళ్ళిపోవాలి అనుకోండి. ఎల్లుండి కేరళ వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆలోచన, అయ్యగారిని ఒక్కసారి కాల్ చేసి, అయ్యగారు నేను క్షేమంగా కేరళ వచ్చాను అని ఒక మాట అయ్యగారికి చెప్పాలి. నేను అయ్యగారికి కాల్ చేసినప్పుడు అయ్యగారి నాతో అడిగిన ప్రశ్న, ప్రయాణం ఎలా జరిగింది? ఆ ప్రశ్నకి నా దగ్గర 2 జవాబులు. మొదటి జవాబు, బాగా జరిగింది అయ్యగారు. నేను బాగా జరిగింది అని చెప్పాలంటే నా ప్రయాణం ఎలా ఉండాలి? బాగానే ఉండాలి. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇప్పుడు రావులపాలెం నుంచి రాజమండ్రి రావాలంటే జొన్నాడ అని ఊరిలో ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. అక్కడ ఏ ఇబ్బంది రాలేదు. నేను నా కారులో రావులపాలెం నుంచి బయలుదేరి రాజమండ్రి వచ్చి కారు పార్క్ చేసి ప్లాట్ఫామ్ ఎక్కి చూసినప్పుడు డిస్ప్లేలో ట్రైన్ రావడానికి 15 నిమిషాలు, ఎక్కువ వెయిట్ చేయడం అవసరం లేదు, 15 నిమిషాలు వెయిట్ చేసి ట్రైన్ వచ్చి ఎక్కి హాయిగా పడుకుని కేరళ వెళ్ళిన తర్వాత అయ్యగారికి కాల్ చేసినప్పుడు అయ్యగారు అడిగిన ప్రశ్న, ప్రయాణం ఎలా జరిగింది? నా జవాబు ఏంటి? చాలా బాగా జరిగింది. కానీ మీరు అనుకోండి, ఇందాక చెప్పినట్లు జొన్నాడలో అరగంట ట్రాఫిక్ బ్లాక్, ఇంకా కొంచెం ముందుకు వచ్చినప్పుడు మడికి అని ఊరు, అక్కడికి వచ్చినప్పుడు నా కార్ టైర్ పంచర్ అయిపోయింది. అరగంట ఎండలో నిలబడి అన్ని చేసిన తర్వాత చెమటలు కాచి రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చి కారు పార్క్ చేసి లోపలికి వచ్చి చూసినప్పుడు ట్రైన్ రావడానికి 4 గంటలు ఆలస్యం. 4 గంటలు అక్కడ కూర్చుని ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కినప్పుడు ట్రైన్లో ఏసీ సరిగా పని చేయడం లేదు. ఏదో విధంగా చెమటలు కాచి రాత్రి నిద్ర కూడా లేకుండా కేరళ వెళ్ళి అయ్యగారికి కాల్ చేసినప్పుడు అయ్యగారు అడిగిన ప్రశ్న, ప్రయాణం ఎలా జరిగింది? నా జవాబేంటి? అయ్యో బాబోయ్, చాలా. అవసరమైతే తెలుగులో మనం ఇంకా ఒక మాట కూడా మాట్లాడతాం. అయ్యగారు నరగం నరగం చూసి. అంతే కదండి. మనకు మంచి ప్రయాణం అంటే ఎలా ఉండాలి? అన్నీ మంచిగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ఏదైనా తేడా వస్తే, ఇప్పుడు మీరే చెప్పండి, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించిన మార్గం ఏంటో మీకు అర్థమైందా? ఏ మార్గం? చదవం కదా, అరణ్య మార్గం, ఎడారి త్రోవ, వారి తిరిగిలాడి చుట్టూ నివాసపురం ఏది వారికి. అంతేకాదు, ఇంకా 2 మాటలు కూడా కింద ఉందమ్మా. ఆకలి అంటే ఆ మార్గములో ఏముందండి? ఆకలి. ఇంకా మీరు కిందకి చదివితే ఆ మార్గంలో ఏముందండి? దాహం. నేను అడుగుతున్న ప్రశ్న, కడుపు నిండిపోతే మనం ఏం చెప్తామంటే ఇది దేవుని మార్గం, కానీ ఆకలిగా ఉంటే మనం ఏం చెప్తాం? ఇది దేవుని మార్గం కాదేమో. కానీ ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించిన మార్గం చూడండి. అర్థమైందండి? ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, వారినే పిలిచి మీరు ఒక ప్రశ్న అడగండి. ఏంటి ప్రశ్న? మీ ప్రయాణం ఎలా ఉంది? నేను పొద్దునే ఒక మాట చెప్పాను. లక్షలాది మంది ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో
40 సంవత్సర ప్రయాణం. వారిని నడిపించిన మార్గం ఏంటో ఇప్పుడు మనం చదువాం. 107వ కీర్తన 4:5. అరణ్య మార్గం, ఎడారి త్రోవ, వారి తిరిగి చదువుమా తిరిగిలాడుచుండ్రి. నివాసపురం ఏది వారికి ఆకలి దప్పుల చేత వారి ప్రాణం, అలాంటి మార్గములో దేవుడు వారిని నడిపించారు. ఇప్పుడు ఈ లక్షలాది మందితో మీరు ఒక ప్రశ్న అడగండి, ప్రయాణం ఎలా ఉంది? ఏం చెప్తారు? చెప్పమ్మా. ప్రయాణం ఎలా ఉంది? చాలా కష్టం. కానీ అదే 107వ కీర్తన 7వ వచనం మీరు ఒకసారి చూడండి. వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని, ఆయన అంటే ఎవరు? దేవుడు. వారిని అంటే ఎవరిని? అలాగైతే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎలాంటి మార్గంలో నడిపించారు? ఏమా? చక్కని త్రోవ. కానీ పై వచనం ఇందాక చదువాం కదా, ఇశ్రాయేల్ ప్రజలకి ఆ మార్గం ఎలా అనిపించింది? అరణ్యం, ఎడారి, ఆయాసం. ఇంకా చెప్పాలంటే నడిచిన వారికి అది అరణ్య మార్గం, కానీ నడిపించిన దేవుడు చెప్పే మాట, ఇది నీకు చక్కని త్రోవా. అర్థమైందండి? నేను చెప్పే సువార్త ఒకటే, నడిచిన వారికి నచ్చలేదు, కానీ నడిపించిన దేవుడు చెప్పే మాట, ఇది నీకు చక్కని త్రోవ. అందుకే ఇందాక నేను ఒక మాట చెప్పాను. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఒక్కసారి వెనక్కి చూస్తే, ఇప్పుడు వరకు దేవుడు నన్ను నడిపించిన మార్గం నాకు నచ్చలేదు. నాకు నచ్చకపోయినా నేను చెప్పే మాట, ఆయన ఇప్పుడు వరకు చక్కని త్రోవలో నన్ను నడిపించిన దేవుడే. నాకెందుకు నచ్చలేదంటే, నా అనుభవాలు కొన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. కేరళలో మా పూర్వీకులు బ్రాహ్మిన్స్ అండి, కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరగడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అంటే పుట్టినప్పటి నుంచి యేసయ్య తెలుసు, కానీ 23వ కీర్తన 91వ కీర్తన పడుకోవడానికి ముందు 2 నిమిషాలు ప్రార్థన, ఇది తప్ప యేసయ్య గురించి ఎక్కువ నాకు తెలియదు. నా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ ఒక హౌస్ వైఫ్, నాకు ఒక చెల్లి, మా కుటుంబం అంటే మేము 4. మా చిన్నతనంలో నా అమ్మ ఒక మెంటల్ పేషెంట్గా ఉండే వ్యక్తి. నా మమ్మీ జబ్బు ఏంటంటే, వెలుగంటే ఇష్టం లేదు, చీకటి అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అమ్మగారిని బయటికి తీసుకొస్తే వెలుగు వైపు చూడకుండా ఇలా కన్ను మూసుకుని వద్దు అని కేకలు వేసి లోపలికి పరిగెట్టి గది లోపల లైట్ ఆఫ్ చేసి కిటికీ ద్వారం అన్ని మూసేసి ఎప్పుడు కూడా చీకటి గదిలో కూర్చోవడం నా అమ్మగారికి అలవాటు. నా నాన్నగారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కేరళలో చాలా హాస్పిటల్స్ తిప్పి అమ్మగారికి వైద్యం చేయించారు. కానీ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించినప్పుడు కూడా అమ్మగారికి స్వస్థత రాలేదు. ఇక్కడ మీకు ఆర్సీఎం సంఘం తెలుసు కదండి, అలాగే మార్తోమా సంఘం అని ఒక సంఘములో అప్పుడు మేము సభ్యులుగా ఉండేవారు. అప్పుడు మా భక్తి ఎలాంటిదంటే, ఆదివారం మందిరానికి వెళ్ళడం, నూనె పోయడం, క్యాండిల్స్ వెలిగించడం, అలాంటి భక్తి. అమ్మగారి కొరకు అలాంటి భక్తి కూడా మేము చాలా చేసాం, కానీ స్వస్థత మాత్రం రాలేదు. నా డాడీ కొంతమంది స్నేహితులు
వారు హిందూ సహోదరులు. నా నాన్నగారి దగ్గరికి వచ్చి పలానా గుడికి తీసుకురండి, పలానా పూజారి గారి దగ్గరికి తీసుకురండి అని చెప్పినప్పుడు అమ్మగారి స్వస్థత కొరకు నాన్నగారు అమ్మగారిని మమ్మల్ని తీసుకుని అలాంటి చోటకి చాలా తిరిగాం. కానీ ఎంత ఖర్చు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అమ్మగారికి స్వస్థత రాలేదు. చివరిగా ముస్లిం మస్జిద్లోకి కూడా వెళ్ళి మేము చాలా ప్రయత్నాలు చేశాం. కానీ అమ్మగారికి స్వస్థత మాత్రం రాలేదు. చివరిగా అప్పులు సమస్య మా జీవితంలోకి వచ్చి పడింది. ఒకవైపు ఏమో భార్య తన జబ్బు, ఇంకా ఒకవైపు ఇద్దరు చిన్న పిల్లలు, ఇంకా ఒకవైపు అప్పులు సమస్య. ఏం చెయ్యాలో తెలియకుండా నా నాన్నగారు తీసుకున్న నిర్ణయం, ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది. సొంత భార్యనే చంపి ఇద్దరు బిడ్డల్ని చంపి ఆయన కూడా చనిపోవడానికి నిర్ణయం తీసుకుని దాదాపు 5 సార్లు కుటుంబముగా మేము ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేశాం. ఇంకా చెప్పాలంటే మా సొంత ఇల్లు ఊరు విడిచిపెట్టి వేరే ప్రాంతములోకి వెళ్ళి చనిపోవడానికి దాదాపు 5 సార్లు కంటే ఎక్కువ మేము ప్రయత్నం చేశాం. తర్వాత నా నాన్నగారు మాతో చెప్పిన సాక్ష్యం ఏంటంటే, చిన్న పిల్లలకి కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం. కలర్, గ్యాస్ అన్నీ బాగుంది కదా. నా నాన్నగారు కూల్ డ్రింక్స్లో విషం కలిపి చాలా సార్లు నాకు, నా చెల్లికి, మేము చిన్న పిల్లలప్పుడు మా ఇద్దరికి ఇచ్చారు. కూల్ డ్రింక్స్లో విషం అని తెలియకుండా కలరు చూసి గ్యాస్ చూసి ఆసక్తితో ఆ డ్రింక్స్ తాగడానికి నోరు దగ్గరకి తీసుకొచ్చినప్పుడు నా నాన్నగారి మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఆయనే పరిగెట్టి వచ్చి మా చేతిలో నుంచి ఆ గ్లాసు తీసేసి కింద పడేసి నాశనం చేశారు. నేను చెప్పే మాట ఏంటంటే, కూల్ డ్రింక్స్లో విషమని తెలియకుండా ఆ రోజు నేను ఆ కూల్ డ్రింక్స్ తాగితే ఈ రోజు నేను ఈ వాక్యం పట్టుకుని మీ ముందు ఇలా నిలబడడానికి ఉండే వ్యక్తి కాదు. కానీ ఈ కూడికకి మీ అయ్యగారు నన్ను పిలిచి దాదాపు ఒక 15-20 రోజులైంది. కానీ నా తలంపు ఏంటంటే, జగత్ పునాది వెయ్యపడక ముందు నా దేవుని ప్రణాళిక 2025వ సంవత్సరం నవంబర్ నెల 5వ తారీఖు నేను ఈ వాక్యం పట్టుకుని మీ ముందు నిలబడాలి. అందుకు మరణానికి అప్పగించకుండా దేవుడు మమ్మల్ని కాచి కాపాడాలి. ఆమేన్. నేను చెప్పే మాట ఒకటే, దేవుని ప్రణాళిక చాలా గొప్పది. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి నాకు 2 నిమిషాలు చాలు. కానీ ఎన్నో సంవత్సరాలు మేము అనుభవించిన బాధ, కాచిన కన్నీరు, ఏడ్చిన ఏడుపు. నేను చెప్పే మాట ఒకటే, దేవుడు అప్పుడు మమ్మల్ని నడిపించిన మార్గం మాకు నచ్చలేదు. కానీ ఈరోజు ఇక్కడ నిలబడి నేను చెప్పే మాట ఒకటే, ఆ మార్గం నాకు నచ్చకపోయినా నన్ను చక్కని త్రోవలో నడిపించిన దేవుడే మన దేవుడు. ఆమేన్. నేను చెప్పే మాట ఒకటే, చక్కని త్రోవ అని చెప్పడానికి కారణం, ఆ మార్గములో అప్పుడు మేము నడవకపోతే ఈరోజు ప్రభువుని ఇంత తెలుసుకోవడానికి, ఇంత ప్రేమించడానికి, ఇంత మంచి సాక్షిగా నిలబడడానికి బహుశా అవకాశం ఉండేది కాదు. కానీ ఆ మార్గములో దేవుడు నడిపించినందుకు, ఇంకా చెప్పాలంటే నా వైపు చూడండి, నేను బీకామ్ కంప్లీట్ చేసి సిఏ చార్టర్డ్ అకౌంటింగ్ చదువుతున్న సమయంలో దేవుడు తన పరిచర్య కొరకు నన్ను పిలిచాడు. ఇంకా చెప్పాలంటే నేను, నా చెల్లి, మా కుటుంబంలో నుండి మొట్టమొదటిగా బాప్టిజం తీసుకుని ఈ పెంతెకోస్తు విశ్వాసములోకి రావడానికి
దేవుడు కృప చూపించారు. మీకు తెలుసు కేరళలో బిఎస్సి నర్సెస్ ఎక్కువ. మా చెల్లి గురించి మా తలంపు కూడా అదే. ఇంటర్మీడియట్ అయిన తర్వాత బెంగళూరులో బిఎస్సి నర్సింగ్ కొరకు చెల్లినే పంపాలి. కానీ ఆ సమయంలో దేవుడు నా చెల్లితో మాట్లాడి, అదే సమయంలో నాతో కూడా మాట్లాడి, మా ఇద్దరినే దేవుడు తన పరిచర్య కొరకు పిలిచారు. బాప్టిజం తీసుకోవడానికి మేమిద్దరం వెళ్ళినప్పుడు పొద్దునే వెళ్ళి నాన్నగారితో అడిగినప్పుడు నాన్నగారు చెప్పిన మాట, మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, నన్ను పిలవద్దు. అమ్మగారు చెప్పిన మాట, ఇలాంటి ఇద్దరు పిల్లలు నాకు లేదు. కానీ మనుషులు కంటే దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశతో నేను చెల్లి వెళ్ళి బాప్టిజం పొందడానికి దేవుడు కృప చూపించారు. ఆ రోజు నుంచి ప్రతి సాయంకాలం మా ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థనలో నేను చెల్లి పక్కన చెయ్యి పట్టుకుని కూర్చుని మేం చేసే ప్రార్థన, ప్రభువా మా తల్లిదండ్రులను కూడా మార్చేయండి. దాదాపు 8 నెలలు మేము ప్రార్థన చేశాం. 8 నెలల తర్వాత నా అమ్మ నాన్న మా దగ్గరికి వచ్చి అడిగిన మాట, మేము కూడా బాప్టిజం పొందాలి. అలా వారు కూడా బాప్టిజం పొందడానికి దేవుడు కృప చూపించారు. నా అమ్మగారు బాప్టిజం పొందిన తర్వాత నా అమ్మగారికి దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చారు. ఇప్పుడు మీరు నాతో కలిసి కేరళ వస్తే నా అమ్మగారిని నేను మీకు చూపిస్తాను. ఇదిగో రవి జోషో గారు, ఆయనకి తెలుసు నా అమ్మగారిని. మీలో ఎవరైనా రావాలని ఆశ కలిగి ఉండే రండి. ఒకే ఒక కండిషన్, మీ టికెట్ మీరే తీసుకోండి. కానీ నా అమ్మగారిని మీరు చూస్తే ఒకానొక సమయంలో ఒక మెంటల్ పేషెంట్ని మీలో ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే నవ్వు కలిగిన ముఖముతో ఎవరింటికి వచ్చినా అందరికీ మంచి భోజనం పెట్టి అన్నిటికంటే గంటలు ప్రార్థన చేసే ఒక తల్లిగా దేవుడి నా అమ్మగారినే మార్చారు. ఇంకా చెప్పాలంటే నేను చెల్లి మా కుటుంబం అంతా ఈరోజు పరిచర్యలో ఇలా వాడబడుతున్నామంటే దాని వెనకాల కారణం నా అమ్మగారు చేసే ప్రార్థన. సో నేను చెప్పే మాట ఒకటే, ఈ మార్గం దేవుడు నన్ను నడిపించిన మార్గం నాకు నచ్చకపోయినా ఇప్పుడు వరకు చక్కని త్రోవలో నడిపించిన దేవుడే ఆయన. నేను గుజరాత్లో పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఆంధ్ర గురించి మాట్లాడాను. అందరూ ఒకసారి నా వైపు చూడండి. నా యవ్వన కాలం వరకు ఒక ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఆశ నాలో లేదు. నా తలంబు ఒక కేరళ అమ్మాయిని పెళ్లి చేసుకుని కేరళలో పరిచర్య చేయాలి. ఎందుకంటే మా ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పొద్దునే లేచి ఇంత పెద్ద కప్పులో కాఫీ తాగడం మాకు అలవాటు. కేరళలో అందరికీ అది అలవాటు. పొద్దునే లేచి ఇంత పెద్ద కప్పులో కాఫీ తాగడం అలవాటు. రోజు తలస్నానం చేయడం మాకు అలవాటు. కొబ్బరి నూనె వంటలు మాకు. ఇక్కడ ఆంధ్రాలో ఇద్దరు స్త్రీలు కలిస్తే వారు అడిగే ప్రశ్న, ఈరోజు మీకేం కూర అని అడుగుతారు. కానీ కేరళలో ఇద్దరు స్త్రీలు కలిస్తే వారు అడిగే ప్రశ్న, ఈరోజు ఏం చేప అని అడుగుతారు. ఎందుకంటే మాకు రోజు చేపలే. ఇప్పుడు నా తలంపు ఏంటంటే ఒక కేరళ ఆమెనే పెళ్లి చేసుకుని రోజు కొబ్బరి నూనె వంటలతో రోజు చేపలు కూర తిని కేరళలో ఎక్కడైనా పరిచర్య చేయాలని. కానీ అప్పుడు నాకు తెలియదు, ఏం తెలియదు, నా కొరకు ఒక ఆంధ్ర ఆమెనే దేవుడు దాచిపెట్టిన విషయం. ఇప్పుడు కూడా నాకు ఒక మాట గుర్తు. మా పెళ్లి కొరకు కేరళ నుంచి 15 మంది ట్రైన్ రిజర్వేషన్ బుక్ చేసి మేము రాజమండ్రి వచ్చి అమలాపురంలో ఒక హోటల్లో మాకు అకామిడేషన్. నా నాన్నగారికి పొద్దునే లేచి ఇంత పెద్ద కప్పులో కాఫీ తాగడం అలవాటు. మరుసటి రోజు పొద్దునే నాన్నగారి నా దగ్గరికి వచ్చి నాకు కాఫీ కావాలి. అప్పుడు నేను మొగం కడుగుతున్నా, నాన్న మీరు కింద హోటల్లోకి వెళ్ళి అడగండి అని చెప్పి నాన్నగారిని కిందకి పంపించు. నాన్నగారికి భాష తెలియదు. కిందకి వెళ్ళి టీ కాఫీ యాక్షన్ చూపించినప్పుడు వారికి అర్థమైంది. వారు ఇంత చిన్న కప్పులో కాఫీ ఇచ్చారు. అప్పుడు 5 రూపాయలు. నాన్నగారు
6 కప్పు కాఫీ తాగిన తర్వాత, అంటే 30 రూప ఖర్చు పెట్టి 6 కప్పు కాఫీ తాగిన తర్వాత పైకి వచ్చి నాతో చెప్పిన మాట, నాకు సంతృప్తి కాలేదు, ఇంకా కావాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మాకు మీకు మధ్య అంత తేడా. కానీ దేవుడు ఈ ఆంధ్ర ప్రాంతంలోకి పంపించినప్పుడు, ఇదిగో ఈయన మొట్టమొదటిగా నాకు భాష తెలియలేనప్పుడు చాలా చోట నాకు ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి. పొద్దునే వచ్చారు కదా జోసఫ్ పాస్టర్ గారు, ఆయన కూడా అంటే ఈ రాజమండ్రి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన నాకు ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి. కానీ ఇప్పుడు వీరికి ఎవరికి పెద్ద పని లేదు, ఎందుకంటే దేవుని కృపలో తెలుగు నేర్చుకుని ఏదో కొంచెం మాట్లాడడానికి దేవుడు కృప ఇస్తున్నారు. నేను చెప్పే మాట ఒకటే, మొదటిగా చాలా ఇబ్బందిగా అనిపించిన నాకు ఒకే ఒక మాట తెలుసు, నా దేవుడు నన్ను చక్కని త్రోవలో నడిపించే దేవుడు. ఈరోజు నేను ప్రవచనం ద్వారా ఒక మాట చెప్తాను. బహుశా ఈ రోజు దేవుడు నిన్నే నడిపించే మార్గం నీకు నచ్చకపోయినా చాలా త్వరలో దేవుని మార్గం చక్కని త్రోవని సాక్ష్యం మీరు చెప్పబోతున్నారు. కొన్నిసార్లు మీ జీవితంలో అనుకోలేని కష్టాలు వచ్చినప్పుడు, అరణ్యం వచ్చినప్పుడు, అరణ్య అనుభవాలు వచ్చినప్పుడు, ఎందుకు ఈ త్రోవ, ఎందుకు ఈ మార్గం, ఇది దేవుని చిత్తమేనా అని నువ్వు అడిగిన కొన్ని ప్రశ్న గురించి దేవుడు మీతో మాట్లాడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో స్పష్టంగా చెప్పే మాట, ఇస్రాయేల్ ప్రజలకి అర్థం కాలేదు దేవుడు నడిపించిన మార్గం ఏంటో. వారిలో లక్షలాది మందికి అది అరణ్య మార్గముగా అనిపించింది, అది ఇబ్బందికరమైన మార్గంగా అనిపించింది, అది ఆయాసకరమైన మార్గముగా అనిపించింది. కానీ ఈ లక్షలాది మంది మధ్యలో ఒక వ్యక్తి పేరు యెహోషువ, వేరొక వ్యక్తి పేరు కాలేబు. వారిద్దరితో మీరు ఒక్క ప్రశ్న అడగండి, ప్రయాణం ఎలా ఉంది? వారిద్దరు చెప్పే మాట ఏంటో తెలుసా? మా దేవుడు మమ్మల్ని చక్కని త్రోవలో నడిపించే దేవుడు కదండి. నా తలంపు, అందరినీ నడిపించి అదే మార్గంలో దేవుడు వీరిద్దరిని కూడా నడిపించారు. కానీ మిగిలిన వారికి అందరికీ అది ఎడారి త్రోవ. కానీ వీరిద్దరికి ఎడారి త్రోవ కాదు, చక్కని త్రోవ. ఈరోజు నేను చెప్పే ఉపదేశం ఒకటే, దేవుడు నడిపించిన మార్గం ఎడారి త్రోవ అని చెప్పిన ఒక్కడు కూడా వాగ్దాన దేశములో అడుగు పెట్టలేదు. కానీ అది అరణ్య మార్గమైన మార్గాయాసం ఉన్నప్పుడు కూడా ఇది చక్కని త్రోవ అని నోరుతో చెప్పిన ఇద్దరు కూడా వాగ్దాన దేశములో అడుగు పెట్టడానికి కృప చూపించిన దేవుడే మన దేవుడు. అలాగైతే దేవుడు నిన్న ఏ మార్గములో నడిపించినా అది నీ దృష్టిలో ఇబ్బందికరమైన మార్గమేమో, అది నీ దృష్టిలో సమస్య కలిగిన మార్గమేమో, కానీ నీ నోరుతో ఎప్పుడు కూడా ఇది ఇబ్బందికరమైన మార్గం అని చెప్పకూడదు. మనం నోరు తెరచి ఎప్పుడు కూడా ఏం చెప్పాలంటే, నా దేవుడు నన్నే చక్కని త్రోవలో నడిపించే దేవుడు. ఇప్పుడు మీకు అర్థమైందండి ఇశ్రాయేల్ ప్రజలు సనగడానికి కారణం ఏంటో? కారణం ఆ మార్గములో దేవుడు వారిని నడిపించినప్పుడు ఆ మార్గం ఏంటో వారికి అర్థం కాలేదు. మన తరములో కూడా చాలా మంది క్రైస్తవ బిడ్డలు సనగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నడిపించే మార్గం ఏంటో వారికి అర్థం కావడం లేదు. కానీ సనగకుండా ఉండాలంటే ఈ రోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో చెప్పే మాట, నా దేవుడు నన్నే చక్కని త్రోవలో నడిపించే దేవుడు అని మనం తెలుసుకోవాలి. నా గత కాల అనుభవం నేను మీకు చెప్పాను, నా వ్యక్తిగత అనుభవం, నా కుటుంబ అనుభవం, అంతేకాదు నా చెల్లి పెళ్ళి అయి 14 సంవత్సరం వారికి గర్భబలం లేదు. 14 సంవత్సరం అని మాట నేను మీకు చెప్పడానికి నాకు ఒక్క సెకండ్ కూడా అవసరం లేదు. కానీ ఆ 14 సంవత్సరం నా చెల్లి అనుభవించిన అవమానం, సిగ్గు ఇందా కొందా కాదు. ఎందుకంటే 14 సంవత్సరం పిల్లలు లేదు. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడంటే 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తారీఖు 14 సంవత్సరం తర్వాత
ఒక గర్భబలం దేవుడు వారికి అనుగ్రహించారు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నడిపించిన మార్గం నీకు మారాగా అనిపించిన తర్వాత చక్కని త్రోవలో నడిపించే దేవుడు మన దేవుడు. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ రోజు రాత్రి ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట, బహుశా ఇప్పుడు దేవుడు నిన్నే నడిపించే మార్గం ఇది ఎడారి త్రోవగా నీకు అనిపించిన, ఆయాసకరమైన మార్గంగా నీకు అనిపించిన, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో చెప్పే మాట, ఆయన నిన్ను చక్కని త్రోవలో నడిపించే దేవుడు. సనగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మార్గం చక్కని మార్గం అని తెలుసుకోవాలి. ఇది తెలియలేని ప్రజలు సనిగినట్లు మనం సనగకూడదు. యెహోషువ వలె, కాలేబు వలె దేవుడు ఏ మార్గములో నడిపించినా చక్కని మార్గం అని తెలుసుకుని ప్రభునామాన్ని స్తుతించండి. దేవుడు తప్పకుండా వాగ్దాన దేశంలో అడుగుపెట్టడానికి మనకు కృప చూపిస్తారు. ఆమేన్. మన తరములో చాలా మంది సనగడానికి ఇంకా ఒక కారణం కూడా చూపించి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆ కారణం ఏంటంటే, వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఇదిగో నా వెనకాలే వచ్చిన వారే, కానీ వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చారు. ఇంతకాలం నేను ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు నాకు, చాలా మంది సనగడానికి వేరొక కారణం అదే, వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. కానీ ఈరోజు నేను మీ ముందు పెడుతున్న మాట, అడిగేది అన్ని ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. మనకు ఏం అవసరమో ఆయనకి తెలుసు, ఏది అనవసరమో ఆయనకి తెలుసు. అవసరమైతే ఇస్తాడు, అనవసరమైతే ఇవ్వడు. ఒక మాట చదవండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. అందరూ బైబిల్ తెరిచి ఈ మాట చదవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని, ఒక నిమిషం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని. ఏది ఏది తొలగిపోవాలని? ఏమా ఏది? ఆ పై వచనంలో పౌలు గారి శరీరములో ఒక ముళ్ళు ఏముందండి? 7వ వచనంలో ఆ ముళ్ళు గురించి మాట్లాడిన తర్వాత 8వ వచనంలో ఆ ముళ్ళు తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును, నేను అడుగుతున్న ప్రశ్న, ప్రభువా ఈ ముళ్ళు తీసేయండి అని ఎన్నిసార్లు పౌలు గారు ప్రార్థన చేశారు? ముమ్మారు. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చారా? చెప్పండి. లేదు, దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు. నేను అడుగుతున్న ప్రశ్న, పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు ఎన్నెన్నో జవాబులు దేవుడిచ్చారు, కానీ ఈ ప్రార్థనకి ఎందుకు దేవుడు జవాబు ఇవ్వలేదు? అర్థమైందండి? ఎందుకు దేవుడు ఆ ముళ్ళు తీయలేదు? కారణం అక్కడే ఉంది. ఇప్పుడు 7వ వచనం చదువు. 7వ వచనం. అందరూ ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. ఒక నిమిషం ఆగండమ్మా. ఈ ముళ్ళు ఎవరు పెట్టారు? ఏమా, కొంతమందికి ఆ మాట చెప్పడానికి కష్టం. ఎవరు పెట్టారు? ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు అంటే మనకి చాలా ఇష్టం, ముళ్ళు పెట్టే దేవుడు అంటే మనకు పెద్ద ఇష్టం. కానీ ఆ మాట మీరు గమనించాలి, ఈ ముళ్ళు ఎవరు పెట్టారు? దేవుడే. ఇప్పుడు నా ప్రశ్న, ఎందుకు పెట్టారు? ఆ మాట గమనించండి. నేను కలిగి ఉన్న ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా
ఇప్పుడు మీరే చెప్పండి, ముళ్ళు ఎందుకు పెట్టారు? పౌలు గారు ఎక్కువగా హెచ్చిపోకుండా నిమిత్తం. అంటే ఆ మాటకి వేరొక ట్రాన్స్లేషన్ నేను చెప్తాను. గర్వం పౌలు గారిలో రాకుండా నిమిత్తము. అంతే కదండి ఆ మాటకి అర్థం. నేను హెచ్చిపోకుండా అని మాటకి అర్థం అదే కదా. నాలో గర్వం రాకుండా నిమిత్తము. అంటే సర్వజ్ఞాని అయిన దేవునికి ఏం తెలుసు? ముళ్ళు లేకపోతే పౌలు గారిలో గర్వం రావడానికి అవకాశం ఉంది. ఇదెరిగిన సర్వజ్ఞాని అయిన దేవుడు చేసిన పని ఏంటి? గర్వం రాకుండా తన శరీరములో ఒక ముళ్ళు. ఇప్పుడు మీరే చెప్పండి, ముళ్ళు పెట్టడం పౌలు గారి మేలు కొరక కీడు కొరక? ఏమా? మేలు కొరకే. ఇప్పుడు నా తలంపు, అందరూ ఒకసారి నా వైపు చూడండి. మీ హృదయంలో ఏదైనా సందేహం ఉంటే మీరేం చేసుకుంటారు? తప్పకుండా వచ్చి అయ్యగారికి అడుగుతారు. అయ్యగారి క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు కొంతమందికి సాటిస్ఫాక్షన్, కొంతమందికి ఎంత చెప్పినా సాటిస్ఫాక్షన్, సంతృప్తి. అలాంటి ప్రశ్న ఏదైనా మీ హృదయంలో ఉంటే హృదయంలో దాచుకోండి. ఎందుకంటే ప్రభు రాకడ తర్వాత ప్రభు రొమ్ములో ఆనుకుని మనం కూర్చున్నప్పుడు ఆ ప్రశ్నాన్ని ప్రభుతో అడగండి, ఆయనే జవాబు చెప్తారు. ఆమె ఇప్పుడు నా తలం ఏంటంటే, రేపు ప్రభు రాకడ తర్వాత పౌలు గారు నిత్యత్వములో యేసయ్య రొమ్ము మీదే ఆనుకుని యేసయ్య ఒడిలో కూర్చున్నప్పుడు ఆయన రేపు యేసయ్యతో అడగబోయే ఒక ప్రశ్న ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నా. ఆయన అడగబోయే ప్రశ్న ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఎన్నెన్నో అంశాల కొరకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు జవాబు ఇచ్చావు. కానీ నా ఒక్క ప్రార్థనకి 3 సార్లు నేను చేసినప్పుడు కూడా నువ్వు జవాబు ఇవ్వలేదు. ఏ ప్రార్థన? ముళ్ళు తీసివేయమని. దేవుడు యేసయ్య ప్రార్థనకి జవాబు నా తలం వెంటనే తప్పకుండా రేపు పౌలు గారు ఈ ప్రశ్న యేసయ్యతో అడుగుతారు. ఏ ప్రశ్న? ఎందుకు ఆ ప్రార్థనకి జవాబు రేపు యేసయ్య చెప్పబోయే జవాబు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆ జవాబు ఏంటంటే, బిడ్డ, నేను నీ ప్రార్థన ఆలగించి జవాబిస్తే, ఆ ముళ్ళు తీసేస్తే, నువ్వు నా ఒడిలో ఇలా కూర్చోవడానికి అవకాశం నీకు లేదు. ఎందుకంటే వాక్యం మీరు చూడండి, ఆ ముళ్ళు లేకపోతే పౌలు గారిలో గర్వం రావడానికి అవకాశం. ఇది సర్వజ్ఞాని అయిన దేవునికి తెలుసు. కాబట్టి నా దేవుడు చేసిన పని ఏంటి? గర్వం రాకుండా నిమిత్తము ఆయన శరీరములో ఒక ముళ్ళు ఉంచారు. ఇంకా చెప్పాలంటే 3 సార్లు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి దేవుడు జవాబివ్వకుండా ఉండడం పౌలు గారి మేలు కొరకే. ఆమేన్. అందరు నా వైపు చూడండి. చిన్న పిల్లలు నేల మీద పాకుతున్నప్పుడు మీరు దీపం కిందకి పెడితే వారు తప్పకుండా దీపం దగ్గరికి, ఎందుకంటే ఆ దీపం ముట్టుకోవాలని ఆ పిల్లకి ఆశ. కానీ తల్లిదండ్రులైన మనకేం తెలుసు? కాలిపోతాయి. మనం చేసే పని ఏంటో తెలుసా? మనం అందలేని ప్రాంతంలో పెడతాం. కానీ పిల్లల్ని చూడాలి, అందకపోయినా చూసి ఏడుస్తాం, ఎందుకంటే వారికి అదే కావాలి. కానీ ఎంత ఏడిచినా మీరు ఇస్తారా? మీ పాప గంట సేపు ఏడిస్తే, ఓ పాప గంట సేపు ఏడిచినా పర్వాలేదు, ఒక్కసారి ముట్టుకో, అలా మీరు ఇస్తారా? ఎంత ఏడిచినా మనము, ఎందుకంటే మనకు తెలుసు. ఏం తెలుసు? ప్రమాదం. ఇదే రీతిలో మనకు కొన్ని ప్రమాదం అని దేవునికి తెలుసు. దేవుడు అందలేని చోట పెడతారు. కానీ మన మామూలు ప్రజలు కాదు కదా. మనం అవసరమైతే 21 రోజులు ఉపవాసం తీసుకుని కన్నీరు కాచి నాకు అదే కావాలి అని ఏడుస్తాం. కానీ నువ్వెంత ఏడిచిన దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు? నేను ఒకటే చెప్తున్నా, మనది మట్టి బుర్ర. ఈ రోజు ఇది చూసినప్పుడు ఇది కావాలి, రేపు అది చూసినప్పుడు అది కావాలి, ఎల్లుండి ఇది చూసినప్పుడు ఇది కావాలి, మనకు అన్ని కావాలి. కానీ మనకి ఏది అవసరమో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు.
నేను చెప్పే ఉపదేశం ఒకటే. వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, సనగొద్దు. వారికి అవసరం కాబట్టి ఇచ్చారు, నీకు అవసరం లేదు కాబట్టి దేవుడు, నీకు అవసరమైతే వారికి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. ఈరోజు ఈ 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది సనిగి వాగ్దాన దేశంలో అడుగు పెట్టకుండా మార్గ మధ్య నాశనం అయిపోయినట్లు మనం సనగకుండా ఉండాలంటే ఈ తరములో 2 మాటలు. మొదటి మాట, దేవుడు నడిపించే మార్గం ఎలాంటి మార్గమైనా అది చక్కని మార్గం అని మనం తెలుసుకోవాలి. 2, వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అని సనగకూడదు. వారికి అవసరం కాబట్టి ఇచ్చారు, నీకు అవసరం లేదు కాబట్టి దేవుడు ఇంకా ఇవ్వలేదు. నీకు అవసరమైతే నీకు కూడా ఇస్తాడు. లేచి నిలబడండి, మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. అందరు లేచి నిలబడండి దేవుని సన్నిధిలో. శకరగదలగదలగనగుషంతల. లక్షలాది మంది ప్రజలు బయలుదేరారు, కానీ వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన వారు, బయలుదేరిన వారిలో 20 వయసు కంటే పై ప్రాయం ఉన్న వారిలో కేవలం 2, యెహోషువ, కాలేబు. మిగిలిన వారి నాశనం అయిపోవడానికి 5 కారణాలు. అందులో మొట్టమొదటి కారణం గురించి మధ్యగానగాల సమయంలో దేవుడు మనతో మాట్లాడారు. చెడ్డ వాటిని ఆశించడం. ఈ సాయంకాల పూట చివరి కారణం, ఆ కారణం సనగడం. సనగడానికి ప్రాముఖ్యమైన కారణం మార్గాయాసం చేత. అంటే ఆ మార్గం ఏంటో వారికి అర్థం కాలేదు. కానీ ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అదే మార్గములో నడిచిన 2, యెహోషువ, కాలేబు. వారితో అడిగితే వారు చెప్పే జవాబు, ఈ మార్గం చక్కని మార్గం. లక్షలాది మందికి అది అరణ్య మార్గం, ఎడారి త్రోవ. కానీ వీరిద్దరికి ఇది చక్కని త్రోవ. నేను అడిగే ప్రశ్న, బిడ్డ, దేవుడు నిన్ను నడిపించే మార్గం నీకెలా అనిపిస్తుంది? చాలాసార్లు వారినే వీరినే చూసి నా మార్గం కంటే ఆ మార్గం బాగుంది అని నువ్వు చెప్పొద్దు. నిన్ను ఏ మార్గంలో నడిపించాలో దేవునికి తెలుసు. దేవుడు నిన్నే నడిపించే మార్గం నీకెలా అనిపించినా ఈరోజు నోరుతో ఒక్క మాట నువ్వు ప్రభుతో చెప్పు, ప్రభువా, నువ్వు నన్ను చక్కని త్రోవలో నడిపించే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడి నా హృదయంలో స్పష్టంగా చెప్పే మాట, గిద్యోను లాగే మనలో చాలా మంది ప్రభుతో అడిగే మాట, దేవుడు మనకు తోడుగా ఉండే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది దేవుని మార్గం అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? కానీ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు, బిడ్డ, నువ్వు అనుకున్న మార్గం కాదు దేవుని మార్గం. నీ దృష్టిలో దేవుని మార్గం అంటే రెడ్ కార్పెట్ ఉండాలి, అన్ని సమృద్ధిగా ఉండాలి. కానీ ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించిన మార్గం గురించి ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడారు. అది కార్పెట్ కాదు, అది ఎడారి, అరణ్యం. అక్కడ సమృద్ధి కాదు, ఆకలి దప్పిక. కానీ నేను ఇంకా ఒక మాట కూడా చెప్తాను, ఈ మార్గంలో ఆకలి నిజమైతే ఎవరు భుజించలేని మన్నా ఈ మార్గములో దేవుడు దాచిపెట్టిన మాట కూడా నిజమే. ఈ మార్గములో దాహం నిజమైతే ఎవరు తాగలేని నీళ్ళు బండలు చీల్చి నీకిచ్చే దేవుడున్నాడు, ఆ మాట కూడా నిజమే. ఇంకా చెప్పాలంటే ఎవరు చూడలేని అద్భుతాలు చూపించడానికే ఈ మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఎవరు భుజించలేని మన్నా భుజించడానికే ఈ మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. బహుశా ఈ మార్గములో నీతో నడవడానికి ఎవరు లేదేమో, సనగొద్దు. ఇదొక ప్రత్యేకమైన మార్గం. ఎవరు లేకపోయినా నువ్వు నడు. మార్గం తెలియకపోయినా, గమ్యం తెలియకపోయినా ప్రభు మీద విశ్వాసం ఉంచి నువ్వు నడు. ఈ రోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. శకరగదలగదలగదన
ఎస్, నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని మార్గం చక్కని మార్గం అని తెలుసుకో. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తన ప్రజలతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, అది జరిగిన తర్వాత ఎందుకు ప్రభువా ఇలా జరిగింది అని ప్రశ్న నీ హృదయంలో. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు, బిడ్డ ఇదే నీకు చక్కని త్రోవ. పౌలు గారు అడిగిన దాన్ని దేవుడు ఇవ్వలేదు, అవసరమైనది ఇచ్చాడు. నువ్వు అడిగేది అన్ని ఇచ్చే దేవుడు కాదు. ఇవ్వకపోతే సనగొద్దు, అవసరమైతే తప్పకుండా ఇస్తాడు. ఆ ప్రభు సన్నిధిలో అలాగే ప్రార్థన చేయండి. హల్లెలూయా. షగలగదలగనగనగ